మంచిది. పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి మీ పనులన్నింటినీ త్వరగా ముగించుకొని ఆయన సన్నిధికి ఆసక్తితో సిద్ధపడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులు యవనస్తులు అందరికి వందనాలు. బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా వాళ్ళు మాత్రం ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు ఉన్నాయన్న వాళ్ళు చెప్దాం ఒకసారి హల్లెలూయా. మీ బాధలను దేవుడు తొలగించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సమయంలో ఈ వాక్య సందేశాన్ని మనం వినబోయే ముందు పోయిన వారం ఏం వాక్యం విన్నామని చెప్తారమ్మా ఒకసారి? గట్టి చెప్పండి. మన దేవుడు కొట్టివేసి ఉన్నాడు. వేటిని కొట్టివేసి ఉన్నాడు? వెనకున్న వాళ్ళు చెప్పండి. ప్రయాసను కొట్టివేసి ఉన్నాడు. రెండవదిగా తాను విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. మూడవదిగా విచారములు కొట్టివేసి ఉన్నాడు. మంచిది. గుర్తుంచుకున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వారం చెప్పే వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ వాక్యం మన హృదయములలో జీవము గలిదై పనిచేస్తుంది. కాబట్టి శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మరొక మారు మనం చదువుకుందాం. చూడండి. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. అందరూ తలలు పైకెత్తండి. దేవుడు మనతో ఈ వారం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇది వరకు మనం చేసిన ప్రతి హేయ క్రియను ఇంకా చాలు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు వేటిని మన జీవితంలో ఇంకా చాలు అంటున్నాడో వాటిని గురించి క్లుప్తంగా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం ఆరాధనలో పాట పాడాం, ప్రభువా నీవు ఉంటే చాలు. ఆయన మనకుంటే చాలు అనుకునే స్థాయిలోనికి మనం రావాలంటే ఆయన చాలు అంటున్న వాటిని విడిచిపెట్టే స్థానంలోనికి మనం రావాలి. ఈరోజు దేవుడు కొన్నింటిని ఇంకా చాలు అంటాడు. వాటి ఏంటో కొన్నిసార్లు దేవుడు సూటిగా మాట్లాడుతున్న విషయాలను శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం. హెజ్కేల్ గారితో మాట్లాడుతూ, ఇదిగో నేను ఇశ్రాయేలీయులతో ఈ విషయాన్ని చెప్పాలా. ఏం చెప్పమంటావు ప్రభు అంటే, ఇశ్రాయేలీయులు ఎంతో హేయమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు. దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు. దేవునికి నచ్చని వాటిని చేస్తూ జీవిస్తూ ఉన్నారు కనుక ఇకనైనా నేను వారిని ఆశీర్వదించాలి అంటే, ఇకనైనా నేను వారిని దీవించి ఆరోగ్యమును దయచేయాలంటే, శాంతిని సమాధానమును వారి కుటుంబంలోనికి నేను పంపించాలి అంటే, వారు చేస్తున్న ప్రతి హేయమైన క్రియను ఇక వాళ్ళు చాలించాలి అంటాడు. ఈరోజు హెజ్కేల్ గారు ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టుగానే ఒక దైవ సేవకునిగా నా ద్వారా మన సంఘానికి దేవుడు బోధిస్తూ ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, మనము కూడా బాగుపడాలంటే, మనము కూడా ఆశీర్వదించబడాలి అంటే, మనం కూడా ఆరోగ్యం కలిగి శాంతి సమాధానం కలిగి నెమ్మది కలిగి జీవించాలి అంటే ఏం చేయాలంట? హేయమైన క్రియలు, మనం చేస్తున్న క్రియలు కాదు, చేస్తున్న వాటిలో హేయమైన క్రియలు. చేస్తున్న క్రియలు అంటే చర్చికి రావడం క్రియ, చాలు చేయమన్నారు కానీ ప్రార్థనకు రాకుండా ఆగిపోయారు. ఏమన్నా నువ్వే చెప్తుగా సార్ చాలించమని, ఇంక అందుకే మేము ఈరోజు నుంచి మందిరానికి రాము అని అనేరు. అందుకే చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన వాక్యం ఏంటంటే, మీరు చేసిన హేయ క్రియలు, దేవునికి నచ్చని క్రియలు ఏవైనా ఉంటే వాటిని చాలించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మంచిది. చాలా క్లుప్తంగా నేను ఈ వాక్య సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. భక్తుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి ఒకసారి. 4వ అధ్యాయము 3వ వాక్యము ఒకసారి చదువుదాం. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు మొదటిగా మనల్ని ఏమి చాలించమంటున్నాడు, ఏది మన జీవితంలో ఇంకా చాలు అని దేవుడు అంటున్నాడంటే, గతించిపోయిన కాలంలో చేసిన ఏ పని ఇంకా వద్దంటాడు.
ఈ వాక్యాన్ని ఒకసారి పేతురు పత్రికలోని కాలములు అనే అంశం చెప్తూ చెప్పాను. గుర్తుందా మీకు ఎవరికైనా? అమ్మ ఎవరికైనా గుర్తుందా? ఈరోజు చెప్పేది సాయంత్రంకి గుర్తుండదు సార్ అంటారా? పేతురు పత్రికలోని కాలములు అనే ఒక అంశంతో చెప్పాను ఒకసారి. ఒకటి గతించిన కాలము, మిగిలి ఉన్న కాలము, మూడవదని చెప్పండి ఆఖరిగా తీర్పు కాలము. ఈ 3 కాలాలను గురించి ఒకసారి చెప్పాను. ఇంక ఈ రెఫరెన్స్ చదివించేటప్పుడు మీరే చెప్తారేమో నాకే అనుకున్నా. సార్ ఇది చెప్పినట్టున్నారు కదా సార్ అంటారేమో అనుకున్నా. మీరు అనకపోగా నేను అడుగుతుంటేనే చెప్పట్లేదు. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, గతించిన కాలములో చేసిన క్రియలు ఇంకా చాలంటాడు. మనము దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని విశ్వసించిన తర్వాత కూడా ఇంకా పాత పనులే చేస్తూ ఉంటే, పాత అలవాట్లే కొనసాగుతూ ఉంటే, పాత మాటలే, పాత స్వభావమే, పాప స్వభావమే కలిగి ఉంటే ఇంకేం ఉపయోగం లేదు. మార్పు చెందిన తర్వాతకు మార్పుకు ముందు ఉన్నటువంటి జీవితం తేడా, మార్పు కనిపించకపోతే ఏం ఉపయోగం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూస్తాం చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మునుపు మనం కూడా వాటన్నింటిలో జీవించామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3వ అధ్యాయము ఒకసారి 5 నుంచి చదవండి అమ్మ కొన్ని వచనాలు. జారత్వమును, అపవిత్రతను, కామారుతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వాటి మధ్య జీవించున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. పూర్వము మన గతములో మనం కూడా ఇవన్నీ చేశామంట. మనం కూడా ఇవన్నీ సమస్తమైన పాపాలలో పాలిభాగస్థులమై ఉన్నాము. కానీ ఇప్పుడైతే 8వ వచనం చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పూర్వము జరిగించాం అది సరిపోతుంది, కానీ పూర్వము జరిగించిన కార్యాలే మరలా చేస్తూ ఉంటే ఏం ఉపయోగం లేదు. పూర్వం చేసిన వాటన్నింటిని ఇప్పుడు ఏం చేయాలంట? విసర్జించి వేయాలి. పూర్వం చేసినవి ఏవైనా అంత గొప్ప కార్యాలంటే వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. చూడండి ఒకసారి రోమా పత్రికలోనికి రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వాక్యం చదువుదాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. రోమాలో ఉన్నటువంటి, రోమా పట్టణములో ఉన్నటువంటి సంఘములో ఉన్న విశ్వాసులు, ఇదిగో మీరు కూడా పూర్వము దేవునికి హేయమైన కార్యాలు చేశారు. అయితే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఇక్కడ చూడండి, పూర్వంలో చేసినటువంటి కార్యాలు, క్రియలు, పాపముతో కూడినటువంటి ప్రతి కార్యము ఏం ఉపయోగం లేనిది. ఒక విషయం చెప్తాను వినండి. ఒక తాగుబోతోడు ఉన్నాడు అనుకోండి, బాగా తాగి ఇదైపోయాడు. మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నాడు. పూర్వం జరిగించినటువంటి ఆ కార్యం వలన వాడికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ఏదైనా సరే పూర్వం జరిగించిన కార్యముల వలన మీకు ఏమి ఫలము? ఏం ఉపయోగం లేని పనులు చేశారు కదా. వ్యర్థమైన వాటికి డబ్బులను ఖర్చు పెట్టారు. వ్యర్థమైన వాటికి రూకలు ఎలా ఖర్చు పెడతావని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేది కూడా ఉపయోగమైన వాటికి ఖర్చు పెట్టాలంట. ఏమా వింటున్నారా? నిద్ర వస్తుందన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీరు మారరు. ఇంకా ఆదివారం కూడా విశ్రాంతి దినం ముందు చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి కూడా వినకపోతే ఇంకేం ఉపయోగం ఉండదు. ఈరోజు విన్న వాక్యం వచ్చే ఆదివారం వరకు మన హృదయంలో జీవం కలిగిస్తుందంట. ఈ వారమంతా మనల్ని సమస్యలో నుంచి విడిపిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యంను గురించి 119వ కీర్తన అంతా చదవండి. 176 వచనాలలో ఇంచుమించు 50-60 వచనాలు దేవుని వాక్యపు విలువనే తెలియజేస్తాయి. కాబట్టి
శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. గతములో చేసినటువంటి వాటి వలన ఏమీ ఉపయోగం లేదు కనుక గతించిన కాలము ఇంకా చాలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. బైబిల్ చూడకుండా చెప్పండి ఎవరైనా ఒకరు. సమరయ స్త్రీ. ఈమె తన జీవితం ఎట్లాంటిదో, తన గతం ఎట్లాంటిదో, తన బ్రతుకు ఎట్లాంటిదో మనందరికీ తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాలలో విన్నాం. యేసుక్రీస్తు వారు ఒకసారి రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనుకోకుండా ఆ సమరయ పట్టణముల మీద వెళ్ళవలసి వచ్చిందంట. వెళ్తూ వెళ్తూ ఉండగానే ఒక బావి కనిపించింది. ఎవరిదా బావి అంటే యాకోబు యోసేపుకి ఇచ్చినటువంటి బావి. ఇదిగో ఈ తాగే నీళ్ళే కదా, కొన్ని నీళ్లు తాగుదామని చెప్పి బావి దగ్గరకు వస్తే బావి దగ్గర తోడుకోవడానికి ఏమీ లేదు. ఆయన నీళ్ళు తీసుకుని తోడుకుని తాగుదామని, దాహం తీర్చుకుందామంటే ఏమీ కనిపించకపోగా శిష్యులు అన్నారు, ప్రభువా మీరు రెస్ట్ తీసుకోండి, ఈ చెట్టు కింద కూర్చోండి, బావి దగ్గర కొన్ని నీళ్ళు తాగి చెట్టు కింద రెస్ట్ తీసుకోండి, మేము ఊరిలోకి వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తాం ప్రభువా భోజనాలు అని చెప్పి ఊరిలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నాడు, నీళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరకు కాదు, నీళ్ళ కోసం వచ్చింది బావి దగ్గరకు. నీళ్ళు తీసుకుని తోడుకుందామని చెప్పి ఆమె ఆ కుండను బావిలోకి దించి తోడుతూ ఉంటే, అమ్మా నాకు కొన్ని నీళ్ళు ఇస్తావమ్మా దప్పకేస్తుంది అన్నాడు. అంటే ప్రభువా మీరు చూస్తే యూదుల్లా ఉన్నారు, మేమేమో సమరయులము, మీకు మాకు మాటలు లేవు కదా, మీ కులం వేరు. ఈ కులాలు అప్పుడు కూడా మాట్లాడింది ఆమె. సమరయులకి యూదులకి సాంగత్యం తక్కువ. సమరయులంటేనే సంకర జాతి మనుషులు. ఇంక మీరు అర్థం చేసుకొని నేను చెప్పలేను. అర్థమైందా? ఇశ్రాయేలీయులకి అన్యులకు పుట్టినటువంటి అక్రమ సంతానమే సమరయులు. చెప్తాలేండి ఎప్పుడైనా సమరయుల చరిత్ర మీకు చెప్తాను. ఈ సమరయులు అక్రమ సంతానం ద్వారా జన్మించిన వారు కనుక వీళ్ళు మన బిడ్డలు కాదు, మన పిల్లలు కాదని చెప్పి వారిని అందరిని వెలివేస్తే వారు ఎక్కడో ఊరి బయట, ఊరి వెలుపల ఏదో చిన్న పూరి గుడిసెలు వేసుకుని బతికేవాళ్ళు. అట్లాంటి వాళ్ళతో మాట్లాడకూడదు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నీళ్లు తాగరాదు, భోజనం చేయకూడదు, కనీసం బాగున్నావా అని కూడా అడగరాదు వాక్యానుసారంగా. అట్లాంటిది యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు అని చెప్పినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇస్తావా తాగడానికి అడుగుతూ ఉంటే, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మాతో కనీసం మాట్లాడనైనా మాట్లాడరు, మా వైపు చూడరు, మమ్మల్ని పలకరించరు, పట్టించుకోరు, అట్లాంటిది నా చేత నీళ్ళు అడుగుతున్నావేంటయ్యా? నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగుతావా? లేదా నీకు ఒక బిందె ఇవ్వమంటావా, ఒక కొండ ఇవ్వమంటావా, తోడుకొని తాగుతావా అంటే, అమ్మా నేను నీళ్ళు అడుగుతున్న వ్యక్తి నువ్వు ఇంకా గ్రహించలేదు, గుర్తించలేదు. నాకే నీళ్ళు కావాలంటే నా తండ్రిని అడిగితే జీవజలపు ఊటనిస్తాడు ఆయన. ఈరోజు ఇప్పుడు నువ్వు అడిగినా సరే నీకు కూడా ఆ జీవజల ధారణ ఆయన అనుగ్రహిస్తాడని చెప్తే ఆ మంటది, ప్రభువా అయితే నేను ఊరు దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలా, ఇంత దూరం వచ్చి నీళ్ళు తీసుకెళ్ళిపోవడం బాగా ఇబ్బంది ఉంది ప్రభువా, ఆ జీవజలం ఏదో ఇస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతానయ్యా, ఇంకా సారికి ఇక్కడికి మాటికి ఇక్కడ రాకుండా అంటే, సరే నీకు జీవజలం ఇస్తాను కానీ నీ భర్తను తీసుకుని రాపో అంటాడు ఆయన. భర్తను తీసుకుని రాగా అంటే చక్కగా వెళ్ళి, ఏమండి రండి దేవుడు పిలుస్తున్నాడు, యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు అని చెప్పాలా. కానీ ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యా నాకు భర్త లేడు, నువ్వు భర్తను తీసుకొని వస్తే నేను నీళ్ళు ఇస్తానని నువ్వు అంటున్నావు, అయితే నేను భర్తను తీసుకురావడానికి నా దగ్గర భర్త లేడు అంటే, అమ్మ నువ్వు నిజమే చెప్పావు తల్లి, నువ్వేం అబద్ధం చెప్పలేదు, నీకు భర్త లేడన్నమాట వాస్తవమే, అయినా నీకు 5 భర్తలు ఉన్నారన్నమాట కూడా. భర్త లేడనే మాట నిజమే, 5 భర్తలు ఉన్నారన్నమాట నిజమే. 2 మాటలు ఎలా నిజమవుతాయి? ఏమో 2 మాటలు ఎలా నిజమవుతాయి? ఇది నిజమైతే ఇది అబద్ధం కావాలా, ఇది నిజమైతే ఇది అది అబద్ధం కావాలా? భర్తలు లేరనే మాట వాస్తవమేనంట, మరి 5 మంది భర్తలు ఉన్నారన్న మాట కూడా వాస్తవమేనంట. అంటే ఏంటి దాని అర్థం? మీకు అర్థమైంది కదా? పాపములో జీవిస్తున్నటువంటి స్త్రీ ఒకరి తర్వాత ఒకరిని మారుస్తూనే ఉంది. ఆమె 70-80 ఏళ్ళ వయసు కాదు, మహోగ 30-40 ఏళ్ళ వయసు ఏమో, 40 ఏళ్ళకి 30-35 ఏళ్ళకి 40 ఏళ్ళ లోపు 5 భర్తలు మార్చిందంటే ఆమె ఆలోచన విధానం చూడండి.
ఆమె పాపపు తలంపులో గూడు ఆమె హృదయంలో ఎలా గూడు కట్టుకొని ఉన్నాయో ఆలోచన చేయండి. అమ్మా, నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఇదిగో నీకు ఇదివరకే 5 భర్తలున్నారు. నువ్వు లేవంటున్నావు, ఇప్పుడు వారు నీతో లేరు. అయినా ఇప్పుడున్నవాడు కూడా ఎవరంట? ఇప్పుడున్నోడంటే ఎన్నవాడు? 6 భర్తలతో కాపురం చేసిన ఆమె, ప్రభువా నాకు ఎవరు లేరు నాయన అంటది. మనం అంటాం దేవుని దగ్గర, ప్రభువా నేనేం చేయట్లేదు అంటాం. దేవుడు అన్నిటిని బయట పెడతాడంట. అవేవి బయట పడకముందే దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆమె అంటది, అయ్యా నాకు భర్త లేడనగానే నీవు నిజమే చెప్పావు తల్లి, నీకు ఇదిగో చదవండి ఒకసారి 17వ వచనం చదవండి. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు వాస్తవమే చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. వెంటనే ఆమె ఏమనాలంటే సీరియస్ కావాలా. ఎవరయ్యాను? ఏ ఊరి వాడవు? నేను చేసినవన్నీ నాతో ఎందుకు చెప్తున్నావు? నా ఇంటి పక్కన వాళ్ళకు కూడా తెలియదే. నేను చేస్తున్న పాపం నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెళ్ళకు కూడా తెలియదే. నా బంధువులకు కూడా తెలియదు. నీకు ఎలా తెలిసింది? అసలు నీవెవరు? నా పాపాన్ని, నా గతాన్ని బయటపెట్టడానికి నీవెవరు అని చెప్పి ఆయన నిలదీసి ఆయనతో గొడవపడాల్సింది పోయి ఆయనతో మాట్లాడుతుంది. అయ్యా ఇదిగో మా పితరులు చెప్పేవారు, మేము కూడా దేవాలయాల్లో మైక్ ద్వారా ఎన్నోసార్లు వాక్యాన్ని వింటున్నప్పుడు ఇదిగో మెస్సయ్య వస్తాడు, క్రీస్తనబడిన యేసు వస్తాడు, ఆయన మనం చేసినవన్నీ మనతో చెప్తాడని చాలాసార్లు చెప్తుంటే విన్నాను. నేను చేసినవన్నీ నాతో చెప్తున్నావంటే ఆ మెస్సియవు నీవేనా అని అడుగుతాను. అవునమ్మా, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను నేను యూదులు అంగీకరించలేదు. ఆయనను మెస్సయ్యగా, ఆయనను క్రీస్తుగా, యూదుల రాజుగా యూదులు అంగీకరించలేదు. కానీ ఎవరో వెలివేయబడినటువంటి వారిలో ఉన్నటువంటి ఒక సమరయ స్త్రీ అంగీకరించింది ఆయన మెస్సయ్య అని. వెంటనే ఆమె చేసిన ప్రతి పాపాన్ని దేవుడు చెప్తున్నాడు. అమ్మా, నువ్వు గతంలో ఇలా జీవించావు, గతంలో ఇలా పాపం చేసావు, గతంలో ఇలా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నావు, దేవుడికి ఇష్టం లేని అయిష్టమైన పనులు ఎన్నో చేసావు, వాటన్నింటిని విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పగానే వెంటనే ఆమె ఏం చేసిందో చూడండి. 4వ అధ్యాయము 28వ వాక్యం చదువుదాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారందరితో ఏం చేసిందంట? చెప్పింది. మనం కూడా మన జీవితంలో చేసినటువంటి వాటన్నింటినీ ఇతరులతో పంచుకొని ఇతరులను కూడా మనం దేవుని దగ్గరికి నడిపించే వరముగా ఉండాలి. ఈ సమరయ స్త్రీ గతములో ఎంతో భయంకరంగా జీవించిన స్త్రీనే, కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్నాడో, ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో వాటన్నింటినీ ఆమె ఏం చేసిందంట? విడిచిపెట్టింది. ఆమె తన కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గతములో చేసినవి వద్దన్న వెంటనే విడిచిపెట్టిన స్త్రీ ఈమె. ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా అదే మాట మాట్లాడుతుంది. గతించిన కాలం ఇంకా చాలు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకుంటే బాగుపడతాం. సమరయ స్త్రీతో దేవుడు అన్న మాటలు అదే. అమ్మా ఇదిగో నువ్వు గతంలో ఇలా చేశావు, గతంలో ఇంతమంది నీకు భర్తలు ఉన్నారు, గతంలో ఇంతమందితో నీవు ఉన్నావు, ఇదిగో వాటన్నిటిని విడిచిపెడితే నీకు జీవజలం దొరుకుతుందని చెప్పిన వెంటనే ఆమె తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళిందంట. ఈరోజు మనం కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేద్దాం. మనం కూడా ఈ సమరయ స్త్రీలాగే గతాన్ని ఏం చేయాలా? గతంలో జరిగించిన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టాలా. గతంలో మాట్లాడుతున్నటువంటి బూతు మాటలను, సరసూక్తులను మనం విడిచిపెట్టాలా. గతంలో చూస్తున్న వాటిని, చేస్తున్న వాటిని, ఆడుతున్న నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలా, కంటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలా, మన శరీరమును, మన దేహమును మన స్వాధీనంలో ఉంచుకోవాలా. గతించిన కాలంలో చేసిన మళ్ళీ రిపీట్ కావడానికి వీల్లేదు. దేవుడిని ఆశీర్వదించాలంటే ఏం చేయాలంట? గతించిన కాలంలో చేసిన వాటన్నింటినీ విడిచిపెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మొదటిగా ఏమంటున్నాడంటే గతించిన కాలం ఇంకా చాలు. రెండవదిగా ఆయన ఏం మాట్లాడతారో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను,
మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. రెండవదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే తిరిగిన కాలము చాలును. మొదటిది ఏంటంటే గతించిన కాలము చాలు. రెండవదిగా తిరిగిన కాలము చాలు. దేని చుట్టూ తిరిగిన కాలం? మన్యం అంటే మండలం కాదు, మండలం ఉంది కదా, చూసారా? మండలం కాదు, మన్యం. మన్యము అంటే ప్రాంతం. ఇశ్రాయేలీయులను దేవుడు అరణ్యంలో నడిపించాడు. దేనికోసం అంటే 2వ అధ్యాయంలోనే 14 చదవండి. మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషులు తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ఎన్ని సంవత్సరాలంట? అరణ్యములో తిరిగారు. దేనికోసం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మనుష్యుడు చనిపోయేంత వరకు దేవుడు అరణ్యంలో తిప్పాడు. ఇంచుమించు 30 లక్షల మంది అరణ్యంలో చనిపోయారు. ఎంతమంది? 30 లక్షల మంది. యోర్దాను నది, క్షమించండి, ఎర్ర సముద్రము దాటిన మనుషుడు వాగ్దానము చేయబడినటువంటి కానాను దేశానికి ఎంతమంది చేరారు? ఎంతమంది? 2 మాత్రమే. బయలుదేరినప్పుడు 20 లక్షలు లేదా 30 లక్షలు అనుకోండి, పిల్లల జల్లంతా లెక్కేస్తే 20 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు? ఈ మిగతా ఇన్ని లక్షల మంది ఏమైపోయారు? ఆకులు రాలినట్టు రాలిపోయారంట అరణ్యంలో. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు, దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు ఆ మనుష్యులు, ఆ తరము వారందరూ నశించు వరకు, శేషము లేకుండా నశించు వరకు మనము తిరిగిన కాలం 38 సంవత్సరాలు. అంటే 38 సంవత్సరాలు అరణ్యంలోనే ఎందుకు తిప్పాడంటే దేవుడు ఆయనకు వ్యతిరేకంగా జీవించిన ప్రతి మానవుడు చనిపోయేంత వరకు దగ్గరే ఒక 40 రోజుల ప్రయాణంలో వెళ్ళవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు అరణ్యంలో తిప్పాడంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మనుషుడు నశించాలని. అందుకే ఆ తర్వాత దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇక మీరు అరణ్యములో తిరిగినటువంటి కాలం ఇంక చాలు, ఇప్పుడు మీరు బయలుదేరండి, ఉత్తర దిక్కునకు తిరగండి, ఉత్తర దిక్కునకు మళ్ళండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇంతవరకు నశించడానికి ఏర్పాటు చేయబడిన మనుషులందరూ నశించిపోయారు గనక, ఇక నశించడానికి ఎవరు లేరు గనక ఇక తిరగండి, ఉత్తర తట్టునకు ఉత్తర దిక్కునకు తిరుగుడి, మల్లుడి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము కూడా వ్యర్థముగా ప్రయాసపడినటువంటి, వ్యర్థముగా తిరిగినటువంటి కాలం ఇక చాలు అంటాడు దేవుడు. మనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. యెరికో పట్టణము చుట్టూ ఎన్ని రోజులు తిరిగారంట? 6 రోజులా? 5 రోజులా? 5 6? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఎన్ని రోజులు? మీరు పని ఎన్ని రోజులు చేశారు? ఎన్ని రోజులు? మీరు పని ఎన్ని రోజులు చేశారు? 6 రోజులా? ఎన్నో రోజు మందిరానికి వచ్చారు? 7వ రోజు. అంతే, 6 రోజులు యెరికో చుట్టూ తిరిగారు. 7వ రోజున తిరుగుతూ ఉండగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ
ఇక్కడ చూడండి, దేవుడు తెలియజేశాడు ఖచ్చితంగా ఎన్నిసార్లు తిరగాలో. దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు, యెహోషువ ఇదిగో మందసాన్ని రెడీ చేయి, యాజకులను రెడీ చేయి, పాటలు పాడుచున్న యాజకులను గాయకులను ముందు నిలవబెట్టి పొట్టేళ్ళు కొమ్మలు బూరలు ఊదు వారిని ముందుంచి మందసము బయలుదేరుతూ ఉంటుండగా మందసము వెనకాల పాస్టర్లు బయలుదేరాలంట, పాస్టర్లు వెనకాల పెద్దలు బయలుదేరాల, పెద్దల వెనకాల ఇశ్రాయేలు సైన్యం బయలుదేరాల. ఏం చేయమంటావు ప్రభు అంటే, యెరికో పట్టణం చుట్టూ తిరగండి. యుద్ధం చేసేది ఏమొద్దా ప్రభు అంటే, యుద్ధం ఏం చేసే పనిలేదు, నేను చెప్తాలే అప్పుడే అని చెప్పి తిరగమని చెప్తే తిరిగి వచ్చి రాత్రి పడుకున్నారంట. ఏందయ్యా యెహోషువ, ఏందో యుద్ధం చేయమంటే నువ్వేంది మమ్మల్ని వ్యర్థంగా తిప్పుతున్నావేంది అంటే, నేను చెప్పినట్టు చెయ్యండి రా దేవుడు చెప్తున్నాడంటే, రెండవ రోజు కూడా తిరిగి ఆ పట్టణం చుట్టూ తిరిగి పాటలు పాడి వచ్చి మరలా పడుకున్నారు. మూడవ రోజు, నాలుగవ రోజు, 6 రోజులు ఏం చేశారంట. ఈలోపు చాలామందికి ఇసుకొచ్చేసింది. అయ్యా ఏంటి నువ్వు యుద్ధం చేయమంటే పట్టణం చుట్టూ తిప్పుతున్నావేంది, ఆ యుద్ధంలోకి వెళ్ళి మనం చక్కగా ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నాయి కదా జయం వచ్చేది, పాటలు పాడితే విజయం వస్తుందా, పాటలు పాడితే గెలుస్తామా, ఏంటి నువ్వు చెప్తున్న కొత్త పద్ధతి, ఇంతకుముందు ఎప్పుడు మనం ఇలా చేయలేదే, ఎప్పుడు పాటలు పాడి విజయం పొందుకోలేదే, విజయం పొందుకున్నాక పాటలు పాడాం కానీ విజయానికి ముందు ఎప్పుడు పాటలు పాడలేదే మనం అని చెప్పి కొంతమంది విసిగిపోతున్నారు, కొంతమంది ఆయాసపడుతున్నారు. అయ్యా ఎంతకాలం తిప్పుతావు, ఇదిగో 6 రోజులు తిరిగా, ఇంకా రేపు 7వ రోజు, ఎల్లుండి 8వ రోజు ఇలా తిప్పుతూనే ఉంటావా అని చెప్తే, ఇంకా లేదులేరా దేవుడు నిర్ణయించిన కాలం వచ్చిందని చెప్పి 7వ రోజున వేకువనే లేచి ఆ పట్టణం చుట్టూ 7 సార్లు తిరిగారంట. 7వసారి తిరగగానే ఏమైంది, 20వ వచనం చదవండి ఒకసారి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. హల్లెలూయా, హల్లెలూయా. 7వ రోజున ప్రాకారములు కూలాయి. 1వ రోజు తిరిగి ఏ యుద్ధం రాలేదు, యుద్ధం గెలవలేదంటే సరిపోదు, దేవుని దృష్టిలో అది లెక్క కాదు. దేవుడు నిర్ణయించిన కాలం వరకు ప్రయాసపడాలా. అందుకే 40 సంవత్సరాలు తిప్పాడు అనవసరంగా మన్నెం చుట్టూ యుద్ధం నేర్పించడానికి. ఇశ్రాయేలును అనేక అన్యుల జనుల ఎదుట యుద్ధానికి నిలవబెట్టాడు దేవుడే. ఏమి ఆపేక్షించగా వ్యర్థముగా వారిని అమ్మివేసి తిని అంటాడు దేవుడు. ఏదైనా అమ్మేటప్పుడు డబ్బులు ఆశపడతాం. ఏమ్మా, ఒక ఫోన్ ఏదైనా అమ్ముతున్నాను అనుకోండి, ఎంత ఇస్తామంటారు? మీరు ఎంత ఇస్తారు ఈ ఫోన్కి చెప్పండి, చెప్పండి తల్లి. 35,000 పడింది ఈ ఫోన్కి, మీరు ఎంత ఇస్తారు చెప్పండి? 2,000? ఎవరమ్మా 2,000 అనింది? ఏం తల్లి, నాకు కడుపు కొడతారా? రైట్. అంటే ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తామా, ఎంతో కొంత ఆశపడతామా? కానీ దేవుడు ఏమంటాడంటే, ఏమి ఆశించక మిమ్మల్ని అన్యులకు అమ్మివేసి తిని అంటాడు. ఇశ్రాయేలును అనవసరంగా అప్పగించే చంపేయండి అని అన్నాడంట దేవుడు. ఎందుకంత విసుగొచ్చిందంటారు దేవుడికి? అంత తిరుగుబాటు చేశారు, అంత వ్యతిరేకంగా జీవించారు. అయితే దేవుడు నిర్ణయించిన కాలమున యెరికో పట్టణము చుట్టూ 7 మారులు తిరిగిన తర్వాత 7వ రోజున కూడా 1వసారి, 2వసారి, 3, 4, 5, 6 సార్లు తిరుగుచున్నప్పుడు బహుశా 7వసారి ప్రారంభించగానే దేవుడు అన్నాడేమో, ఇదిగో ఈ యెరికో పట్టణము చుట్టూ తిరిగిన కాలము ఇంకా చాలు, మీ జీవితంలో విజయాన్ని ఇస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కూడా ప్రార్థిస్తున్నాం, ప్రతి దానికోసం ప్రార్థిస్తూ ఉంటాం. ఇంకా దేవుడు అంటాడు, ఇదిగో అమ్మా చాలా సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు, ఇంకా చాలు, ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు తిరిగిన కాలం ఇంకా చాలు, నువ్వు ప్రార్థించిన దానిని నేను ఇస్తానంటాడు దేవుడు. యెరికో చుట్టూ తిరిగి 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 అలిసిపోయినప్పుడు, మన్నెము చుట్టూ తిరిగి తిరిగి అరణ్యములో ప్రజలు అలిసిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఈ మన్నెము దగ్గర తిరిగిన కాలం ఇంకా చాలు. దేవుడు ఈరోజు మనతో అంటాడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లోకస్తుల దగ్గర తిరుగుతున్నావేమో, అన్యుల దగ్గర తిరుగుతున్నావేమో, అన్నదమ్ముల దగ్గర తిరుగుతున్నావేమో, ఇదిగో నీ అన్నల చుట్టూ, నీ తమ్ముళ్ళ చుట్టూ, నీ అక్క చెల్లెళ్ళ చుట్టూ తిరిగిన కాలం ఇంకా చాలు, రా నా దగ్గరకు అంటాడు దేవుడు. ఒక స్త్రీని మనం చూస్తాం, చూడండి ఒకసారి మార్కు సువార్త, క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం చదవండి ఒకసారి.
ఆ, 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 ఎంత మాత్రమున ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక స్త్రీ అంట రక్తస్రావ రోగంతో బాధపడుతుంది, బయటికి చెప్పుకోలేదు. ఎవరితో నాకు ఈ వ్యాధి ఉంది, ఈ రోగం ఉందని చెప్పుకోలేని రోగముతో బాధపడుతూ ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళింది, కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. ఎంతమందిని సంప్రదించినా ఎవరి ద్వారా స్వస్థత కలగట్లేదు. తిరుగుతూ ఉంది, వైద్యులను మారుస్తూనే ఉంది. ఈ డాక్టర్ బాగున్నాడంటే అక్కడికి తిరుగుతుంది, ఇంకొక ఆయన బాగు చూస్తున్నాడంటే అక్కడికే వెళ్తుంది, ఇంకొక స్పెషలిస్ట్ ఉన్నాడు ఆ డాక్టర్ అయితే బాగు చేస్తాడని చెప్తే అక్కడికి తిరుగుతుంది. వైద్యుల చుట్టూ తిరిగి 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 అలిసిపోయింది. తన ఆస్తినంతటిని అయిపోగొట్టుకుంది, తన ఆస్తినంతటిని చేజార్చుకునింది. అయితే దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు వైద్యుల చుట్టూ తిరిగిన కాలము చాలు, ఇక నా వైపు తిరిగన్నాడు దేవుడు. నా మీద విశ్వాసం ఉంచన్నాడు దేవుడు. ఈరోజు నీవు కూడా వైద్యుల చుట్టూ తిరుగుతున్నావేమో, ఏదైనా న్యాయం జరగాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నావేమో, ఏదైనా సమాధానం కావాలని అన్నదమ్ముల వైపు, ఏదైనా పంచాయతీ జరగాలని పెద్దల చుట్టూ తిరుగుతున్నావేమో. దేవుని వాక్యం తెలియజేసిన ఇక తిరిగిన కాలమో చాలు. నువ్వు దేవుని వైపు తిరిగితే, దేవుని చుట్టూ తిరిగితే, ఉత్తర దిక్కునకు తిరిగితే దేవుడు మన వైపు చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. నువ్వు తిరిగిన కాలం ఇంకా చాలు. దేవుని తట్టు తిరుగు, దేవుని మీద ఆధారపడు, దేవుడు సరి అయిన న్యాయము తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తనకు తగిన, మన నీతికి తగిన ప్రతిఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె వైద్యుల చుట్టూ తిరిగింది, తిరిగి తిరిగి అలసిపోయింది, కానీ ఆమె బాగుపడిందా? మరింత సంకటపడిందంట, మరింత దిగజారిపోయింది. ఆ వ్యాధి ఇంకా ముదిరిపోయింది. రాను రాను ఆమె ఇంకా బయటకు కూడా వెళ్ళలేకపోతుంది, కనీసం ఇంట్లోనైనా పని చేసుకునేదేమో. మరింత సంకటపడిపోయిందంటే ఇంకా ముదిరిపోయింది రోగం, ఇంకా కదలలేని స్థితిలో ఉంది. నేను తిరిగి తిరిగి అలసిపోయాను అనుకుంది, కానీ దేవుని వాక్కు ఆమెతో మాట్లాడి, ఆ ఊరిలో, ఆ గ్రామంలో దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వారు వచ్చాడని ఆయన మాట విని, కనీసం ఆయన ఎప్పుడు చూడలేదు కూడా, ఆమె ఎప్పుడైనా వాక్యాన్ని కూడా వినలేదు, కానీ విశ్వాసం కలిగింది ఆమెలో. అందుకే అనేకుల వైద్యుల చుట్టూ తిరిగిన కాలం ఇంకా చాలు అనుకొని దేవుని వైపు తిరిగింది. ఈరోజు నేను కూడా మనుషుల మీద ఆధారపడి వారి చుట్టూ తిరిగిన కాలం ఇంకా చాలు. ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్తామయ్యా పలానా పని చేసి పెట్టండి అని తిరిగి 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 చావాల్సిందే, కానీ ఈ అధికారులు ఏది చేసి పెట్టరు ఒక పట్టాను. ఏమ్మా చేస్తారా? ఏదైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చిందని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, తిప్పి 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 పిప్పి చేస్తారు, కానీ వారు మనకు న్యాయం చేయలేరు. న్యాయం చేయగలిగే వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన దగ్గరకు తిరిగితే నీ తిరిగిన కాలం చాలంటాడు ఆయన. కాబట్టి ఈరోజు ఏ సమస్యల్లోనైనా ఉండి, ఏ పరిస్థితుల్లోనైనా ఉండి, మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటే, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే, వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉంటే, దేవుని వాక్యం ఉంటుంది ఇంకా తిరిగిన కాలము చాలు. నా వైపు తిరుగు, నా వైపు రా, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, స్వస్థతనిస్తాను అంటాడు దేవుడు. కాబట్టి ఇక అన్యుల చుట్టూ తిరిగిన కాలము, వైద్యుల చుట్టూ తిరిగిన కాలము, అధికారుల చుట్టూ తిరిగిన కాలము ఇంకా చాలు. దేవుని యొద్దకు వద్దాం, దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు. మూడవదిగా మనం చూద్దాం, చూడండి దేవుని వాక్యం ఇంకేం వద్దంటుందో, ఇంకేం చాలంటుందో మన జీవితాల్లో చూద్దాం. చూడండి ద్వితీయోపదేశకాండంలోనే 1వ అధ్యాయము, ఈసారి 6వ వాక్యాన్ని చదువుదాం. ఈ పర్వతమునొద్ద నివసించిన కాలము చాలును. ఇక్కడ చూడండి దేవుని వాక్యం తెలియజేస్తూ ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఈ హోరేబు పర్వతము దగ్గర నివసించిన కాలము చాలు. ఏం చాలంట? నివసించిన కాలం చాలు. అంటే ఇంకెట్లా? నివసించిన కాలం చాలంటే ఇంకేం చేయమని? ఏం అర్థమవుతుందా? ఒకసారి తలలు పైకెత్తండి అందరూ. నివసించిన కాలం చాలంటాడు దేవుడు, అది కూడా పర్వతము దగ్గర నివసించిన కాలం ఇక చాలు అంటాడు. అంటే దీని అర్థం మనం ఎక్కడో నివసిస్తున్నాం, అయితే దేవుని వాక్యం ఏంటంటే ఇంకా అన్యుల దగ్గర నివసించిన కాలం
చాలు. ఇప్పుడు ఎక్కడ నివాసం చేయాలంటే మనం దేవుని యొద్ద నివాసం చేయాలి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనం ఒక కుంటివాడిని చూస్తాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. వాడు దేవాలయమునోలికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. వారు ఎక్కడుంటున్నాడంట? శృంగారం అనే దేవాలయము ద్వారము దగ్గర. వచ్చిపోయే వారందరినీ భిక్షం అడగడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి వెళ్తున్న వారిని వస్తున్న వారిని భిక్షం అడుగుతున్నాడే కానీ ఒకరోజైనా దేవాలయంలోనికి వెళ్ళి లోపల వీరందరూ ఆరాధిస్తున్న దేవుని వైపు చూద్దాం, ఆ దేవునిని అడుగుదామని ఎప్పుడు అనుకోలేదు. వాడు ఎంతసేపు దేవాలయం బయటే నివాసం చేద్దాం అనుకున్నాడు. దేవాలయంలోనికి వెళ్ళి బాగుపడదామన్న ఆలోచన వాడికి రాలేదు. అందుకే దేవాలయం బయటే నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు బయట నివసించిన కాలం ఇంకా చాలు, నా వద్దకు రా అన్నాడేమో దేవుడు. పేతురు యోహానులను పంపించాడు. పేతురు యోహానులు వెళ్ళి వాడి చెయ్యి పట్టుకొని లేపారంట. ఇదిగో నజరేయుడైన యేసు నామమును లేచి నడువమనగానే దిగ్గున వాడు లేచి నడిచెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని వాడు బయట నివసించడం మానివేసి మందిరంలో నివసించడం నేర్చుకున్నాడు. మరొక వ్యక్తిని మనం చూస్తాం కోనేటి దగ్గర. చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసువాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడిగాను. ఇక్కడ చూడండి 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఎక్కడున్నాడంట? కోనేటి దగ్గరే, బెతెస్దా అనే కోనేటి దగ్గరే నివాసం చేస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళడానికి లేదు. కారణం ఆయన పడి ఉన్న స్థితి లాంటిది. అక్కడే నివాసం చేస్తున్నాడు. బెతెస్దా కోనేరు దగ్గరే నివాసం చేస్తున్నాడు కానీ ఆ మంటపములు దాటి దేవాలయంలోనికి వెళ్దాం అనుకోలేదు. ఈ కోనేటి దగ్గరే నివాసం చేస్తున్నాడు. చాలామంది తమ జీవితంలో కూడా చాలామంది హాస్పిటల్లోనే నివసించే కాలం ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అదేం దేవుని చిత్తమో కానీ చాలామంది హాస్పిటల్లోనే మ్యాక్సిమం జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈరోజు ఆలోచన చేయండి, అక్కడ హాస్పిటల్లోనే నివసించే ఆ టైంలోనైనా కనీసం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఇక నువ్వు నివసించిన కాలం చాలంటాడు ఆయన. అందుకే దేవాలయం బయట ఉన్నటువంటి కృంటివాణ్ణి దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు బయట నిలవబడిన ఆ నివసించిన కాలం ఇంకా చాలు, లోపలికి రా అన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి 38 ఏండ్ల నుంచి ఉన్న ఆ వ్యక్తితో కూడా దేవుడు బాగు చేసి స్వస్థపరిచాడు. అక్కడ నివసించే కాలం చాలన్నాడు దేవుడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా గెరాసేనులో ఉన్న సమాధుల తోటలో ఒకడు ఉండేవాడు. వాడు కూడా ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? చదవండి 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? సమాధులలోనే. ఇంకక్కడే బాగుంది అనుకున్నాడు వాడు. ఈ సమాధుల్లోనే బాగుంది, ఈ సమాధుల్లోనే ఒంటరిగా జీవించడమే బాగుంది అనుకున్నాడేమో వాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇక నీవు నివసించిన కాలము చాలు, బయట నివసించిన కాలం చాలు, ఆ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలు, ఇంకక్కడే ఉండిపోతావా అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా అన్యుల దగ్గర నివసిస్తున్నామేమో. 1వ కీర్తనలో మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు, పాపులు నిలవబడే స్థలాలలో నిలవబడొద్దు. దేవుని వాక్యం అంటుంది, పాపులలో ఉండొద్దు, పాపులతో చూడొద్దు, పాపులతో నివాసం చేయొద్దు. ఈరోజు మనం కూడా దేవునికి వ్యతిరేకమైన వ్యక్తుల దగ్గర నివాసం చేస్తున్నామేమో ఆలోచన చేయండి. ఆదికాండములో మనం చదువుతాం, ఆదికాండము 19వ అధ్యాయము ఒకసారి చూడండి, 12వ వచనం చదువుదాం.
అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగి ఉన్న వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము, మేము ఈ చోటును నాశనము చేయవచ్చుతిమి. చాలు, ఇక్కడ చూడండి, లోతు నీతిమంతుడని వ్రాయబడింది. నీతిమంతుడైన లోతు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సొదొమ గొమొర్రాలో బలాత్కారులు ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సొదొమ గొమొర్రాలో భయంకరమైన పాపం చేసేవారు ఉన్నారంట. సొదొమ గొమొర్రా ఎట్లాంటి పట్టణం అంటే పురుషులు పురుషులతోనే పాపం చేసే పట్టణం అది. స్త్రీలు స్త్రీలతోనే పాపం చేసే పట్టణం అది. బైబిల్ తెలియజేస్తుంది స్వలింగ సంపర్కులు. మనం వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అట్లాంటి ప్రాంతంలో ఎవరున్నారు? అన్యుల దగ్గర నివసించొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంటే లోతు తెలిసి ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికే వెళ్ళాడు. పాపం భయంకరంగా విస్తరించినటువంటి పట్టణానికి వెళ్ళాడు, కోరుకొని వెళ్ళాడు. ఇదిగో లోతా, ఎక్కడికి వెళ్తావు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సింధూర వనంలో ఉంటావా? ఆ సొదొమ గొమొర్రా మైదానంలో ఉంటావా అని అబ్రహాం అడిగాడు. వెళ్ళకముందే ఈ సింధూర వనంలో ఉండరా, బాగుంది చక్కగా అంటాడు. లేదు, నాకు ఈ సింధూర వనం నచ్చలేదు, ఆ సొదొమ గొమొర్రాలోనికి వెళ్తానంటాడు. సొదొమ గొమొర్రా దేవుని తోట వలె ఉందంట. పచ్చగా చూడ్డానికి ఎట్లుందంట? దేవుని తోట వలె ఉందంట. కానీ అక్కడికి వెళ్తే ఏముంది? భయంకరమైన పాపం ఉంది. చూడ్డానికి బాగున్నవన్నీ మంచివి కాదు, చూడ్డానికి అందంగా కనిపించేవన్నీ మంచివి కాదు, చూడ్డానికి క్షేమంగా కనిపించేవన్నీ ఉపయోగకరమైనవి కాదు. దేవుని వాక్యం తెలియజేసిన వద్దన్నాడు దేవుడు. అన్యుల దగ్గర నివాసం చేయొద్దన్నాడు, అన్యులతో సహవాసం చేయొద్దన్నాడు, అన్యులతో మాట్లాడొద్దు, అన్యుల వైపు చూడొద్దన్నాడు. పాత నిబంధన ప్రకారం మనం మాట్లాడడానికి కూడా వీల్లేదు. అట్లాంటి ఖండితమైన దేవుడు శాసనం చేసినటువంటి ఆ మాటలను ధిక్కరించి అబ్రహామును కాదనుకొని, ఆశీర్వాదానికి వారసుడైన అబ్రహామును కాదనుకొని, వాగ్దాన పుత్రుడిని కనబోతున్న శారాను కాదనుకొని అబ్రహాము శారాలను వదిలి సింధూర వనాన్ని, దేవుడు ప్రత్యక్షమైన సింధూర వనమును కాదని, మమ్రే వనమును కాదనుకొని సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయాడు. అక్కడ భయంకరమైన పాపం ఉంది. మంచి వయసు వచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు లోతుకు. కానీ గమనించండి, అంత భయంకరమైన పాపము విలయతాండవం చేస్తున్న పట్టణాలలో లోతు కుమార్తెలను గురించి ఒక మంచి మాట ఉంది. వారిద్దరూ పురుషుని ఎరగని వారంట. భయంకరమైన పాపం ఉంది. చుట్టుపక్కల ఎవరిని తడివినా భయంకరమైన పాపం ఉంది, కానీ లోతు కుటుంబంలో పాపం లేదు. ఉన్నాడు మంచిదే, అతడు నీతిగా ఉన్నాడు, అతని కుటుంబం నీతిగా ఉంది, అతని భార్య బిడ్డలు నీతిగానే ఉన్నారు. కానీ అతడు ఉన్న స్థలం మంచిది కాదు. అతని దగ్గర నీతి ఉంది, యథార్థత ఉంది, అతని దగ్గర పరిశుద్ధత ఉంది, కానీ అతనిలో నీతి ఉంది, కానీ అతడు ఉండే స్థలంలో నీతి లేదు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఇంకా ఎవరైనా కావలసిన వారు ఉంటే అందరిని తీసుకొని బయలుదేరంటాడు. దేవుని దూత అంటుంది, ఇదిగో లోతా, నీకు సంబంధించిన వాటన్నిటిని తీసుకొని బయలుదేరు. ఏమైందయ్యా, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇంత మంచి ఇండ్లు కట్టుకున్నాం, ఇక్కడే నివాసం చేస్తాం, ఇక్కడ బాగుందిలే అని అడుగుతూ ఉంటే, లేదు, నువ్వు ఇక్కడ నివాసం చేయడానికి వీల్లేదు. సొదొమలో నువ్వు నివసించిన కాలం ఇంకా చాలు. గొమొర్రాలో నీవు అడుగుపెట్టి నీవు నీతిని దాచుకొని భయపడి నక్కి అన్యులకు భయపడి జీవించిన కాలం ఇంకా చాలు. ఇదిగో నీ దగ్గరగా నీకు ఎక్కడికి వెళ్ళగలుగుతావో, ఎక్కడికి పరిగెత్తగలుగుతావో అక్కడికి పరిగెత్తు. నువ్వు ఇక్కడ నివసించడానికి వీల్లేదు. ఏం ప్రభా, ఏమైందయ్యా అంటుంటే ఆకాశంలో నుంచి దేవుని ఉగ్రత దిగి రాబోతుంది. సొదొమలోనే ఉన్నావనుకో, సొదొమలోనే నివాసం చేసావనుకో, ఏమైపోతాడు? అందరూ చెప్పండి, ఏమైపోతాడు? అందుకే దేవుని వాక్యం ఇంకా నివసించిన కాలం చాలా అంటుంది. మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు దేవునికి నచ్చని స్థలాల్లో నివాసం చేస్తున్నారేమో, దేవునికి నచ్చని వ్యక్తులతో సహవాసం చేస్తున్నారేమో, దేవుడు ఆయాసపడేవి మీ దగ్గర ఉన్నాయేమో. దేవుడు అంటాడు, ఇదిగో అన్యులతో నివసించిన కాలం ఇంకా చాలు, దుష్టులతో సహవాసం చేసిన కాలం ఇంకా చాలు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడే వినాలి, లోబడాలి. లోతు అక్కడే ఉండిపోయాడు అనుకో, భయంకరమైన అగ్నిగంధకాలు ఆకాశం నుంచి దిగి రాబోతున్నాయి.
ఆలస్యం చేశాడు, నిర్లక్ష్యం చేశాడంట, తడువు చేశాడంట. అయ్యో, ఇంత మంచి ఇండ్లు నేను ఎలా వదిలిపెట్టి రావాలి, ఇంత మంచి పట్టణం నేను ఎలా వదిలిపెట్టి రావాలి, ఇదిగో నా అల్లుళ్ళు ఉన్నారు, నా అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఇదిగో నాకు కావలసిన వారు ఎందరో ఉన్నారు, ఇదిగో అత్త మామ అని పిలిచేవారు ఉన్నారు, బాబాయ్ పిన్ని అని పిలిచేవారు ఉన్నారు, వారందరినీ వదులుకొని నన్ను ఎలా రమ్మంటావు, నేను ఇక్కడే నివాసం చేస్తానని లోతు తీష్ట వేసుకొని అక్కడ కూర్చున్నాడు అనుకోండి, అగ్నిగంధకాలతో కాలి బూడిదైపోతాడు. అందుకే కాలి బూడిద కాకముందే దేవుడు హెచ్చరించాడు, ఇదిగో లోతా నువ్వు రా, నువ్వు బయలుదేరి ఇంక అక్కడ నివాసం చేయడానికి వీల్లేదు, ఆ పట్టణం దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది, నువ్వు అక్కడ నివసించొద్దు, నా మాట విను, లే బయలుదేరు, నీవు నీ భార్యను తీసుకో, నీ 2 పిల్లల్ని తీసుకో, లే బయలుదేరు, నువ్వు పరిగెత్తు, ఇక్కడ నివసించావంటే కాలి బూడిదైపోతావు అంటాడు. ఈరోజు మనం కూడా సొదొమ లాంటి పాపములో నివాసం చేస్తున్నామేమో, గొమొర్రా లాంటి బలాత్కారం మనలో కూడా, సొదొమ గొమొర్రా లాంటి అహంకారం పాప స్వభావం మనలో కూడా ఉందేమో. మనం అహంకారంతో గర్వంతో నివాసం చేస్తే ఆ నివసించిన కాలం ఇంకా చాలు అంటాడు దేవుడు. రావాలా, నువ్వు సొదొమలో నుంచి బయటికి రావాలా, గొమొర్రాలో నుంచి బయటికి రావాలా, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రావాలా, మరణములో నుండి జీవములోనికి రావాలా, అనారోగ్యములో నుండి ఆరోగ్యములోనికి రావాలా, కలవరములో నుంచి ధైర్యములోనికి రావాలా, ఈరోజు అసమాధానములో నుండి నువ్వు సమాధానం కలిగిన స్థలంలోనికి రావాలా. లేదు నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే నివాసం చేస్తాను అన్నావు అనుకోండి, ఏమైపోతాం, కాలి బూడిదైపోతాం. జాగ్రత్త. ఈరోజు లోకం మీద కూడా దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పుడున్నటువంటి నేటి ప్రపంచం కూడా సొదొమ గొమొర్రా కంటే కూడా భయంకరమైన పట్టణం, భయంకరమైనటువంటి పట్టణాలు చాలా ఉన్నాయి భూమి మీద. ఈ లోకమే, ఈ భూలోకమే ఒక సొదొమ వలె మారిపోయింది, ఈ భూగోళమే ఒక గొమొర్రా పట్టణం వలె మారిపోయింది. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా హంతకులు, ఎక్కడ చూసినా దొంగలు, ఎక్కడ చూసినా దోపిడీ. ఇది కూడా ఒక సొదొమ గొమొర్రా లాంటిదే. మరి ఏం చేయమంటావంటే, ఈ లోకములో నుంచి మనం రక్షణలోనికి రావాలా. ఈ లోకపు పాపములో నివాసం చేస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఇక నువ్వు నివసించిన కాలం ఇంకా చాలు అంటుంది. పాపములో లోకములో నివసించిన కాలం ఇంకా చాలు. అబద్ధాలలో నివాసం చేస్తున్నావేమో ఇంకా చాలు. దొంగతనాలతో నివాసం చేస్తున్నావేమో, అబద్ధాలతో, అహంకారంతో, గర్వముతో, సినిమాలు, సీరియళ్ళు, బూతు మాటలు, సరసోక్తులు, వీటిలోనే నివాసం చేస్తూ ఉన్నావేమో. అయితే దేవుని దగ్గర నుంచి అగ్ని గంధకాలు దిగి రాబోతున్నాయి. వాటిలో కాలి బూడిద కాకముందే వాటిలో నుంచి మనం ఏం కావాలా, బయటికి రావాలా. 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చదువుతాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఎప్పుడంటే రక్షణ దినం ఇదే, ఈరోజే నీవు రక్షణ పొందాల్సినటువంటి దినం. అన్యుల మధ్యలో నివాసం చేస్తున్నావేమో, పాపములో నివాసం చేస్తున్నావేమో, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నీవు ఇక నివసించిన కాలం చాలు. పాపములో, పాపపు లోకములో, పాపపు స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఈరోజే మిక్కిలి అనుకూలమైన సమయం. లోతును పిలిచినట్టుగా, లోతును బ్రతిమలాడినట్టుగా మనల్ని కూడా బ్రతిమలాడుచున్నాడు దేవుడు. అమలారా, ఇదిగో పాపములో నుంచి రండి అంటున్నాడు దేవుడు. ఇదిగో పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రండి, మీ మనస్సు మార్చుకోండి, మీ మాటలను మార్చుకోండి అని దేవుని వాక్యం లోతును హెచ్చరించినట్టు మనల్ని హెచ్చరిస్తుంది. లోతు బయటపడ్డాడు. లోతు సొదొమ గొమొర్రాలో నుంచి బయటపడ్డాడు. అగ్ని గంధకములలో కాలిపోకుండా సజీవుడిగా బయటపడగలిగాడు. కారణం ఏంటంటే అక్కడ నివసించిన కాలం చాలు అనుకున్నాడు. ఈరోజు నీతో నాతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం కూడా పాపములో నివసిస్తున్నాం. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఇంకా పాపములో నివసించిన కాలం చాలు అంటుంది దేవుని వాక్యం. ఈరోజు మనం కూడా లోతులాగే బయలుదేరదాం, లోతులాగే బయటకు వచ్చేద్దాం. పాపములో నుంచి, పాపపు స్థితిలో నుంచి, పాపపు స్వభావములో నుంచి మనం బయటకు రావాలా. గతించిన కాలంలో చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలా. ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు వినకుండా, లేదు నాకు ఇదే బాగుంది, ఇదే పరిస్థితి బాగుంది అనుకున్నాం అనుకోండి, అగ్ని గంధకాలు దిగి రాబోతున్నాయి. దేవుని 2వ రాకడ సమీపమైపోయింది.
దేవుడు ఎప్పుడు దిగి రాబోతున్నాడో ఎవరికీ తెలియని స్థితిలో ఉన్నాం. కానీ ఎలా ఆయన రాబోతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నాయి. మంచి మంచి దైవ సేవకులను చంపేస్తున్నారు. నమ్మకంగా జీవించే వారి మీదకి ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నివసించిన కాలం చాలా అంటున్నాడు. ఇంకా చాలు. లోకములో మిగిలిన పూర్వము చేసినటువంటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? ఏం చెప్పుకోలేరు. తాగుబోతోడు తను తాగి ఇంత ఆస్తి సంపాదించానని ఎవరు చెప్పుకోలేరు. పేకాట ఆడేవాడు పేకాట ఆడి ఇంత ఆస్తి సంపాదించుకున్నానని ఎవడు చెప్పలేడు. సినిమాలు సీరియళ్ళు చూసి నేను ఇంత ఆస్తి సంపాదించుకున్నానని ఎవరు చెప్పలేరు. అవన్నీ మన సమయాన్ని వృధా చేసేవే, మన ఆరోగ్యాన్ని పాడు చేసేవే తప్ప వాటి నుంచి ఏం ఉపయోగం లేదు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడు ఇంకా చాలా అంటున్నాడు. ఏం చాలన్నాడు? మొదటిగా ఏం చాలన్నాడు? గతించిన కాలం చాలన్నాడు. రెండవదిగా తిరిగిన కాలం చాలన్నాడు. మూడవదిగా నివసించిన కాలం, భూలోకంలో పాపములో నివసించిన కాలం చాలన్నాడు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు మనం మనసు మార్చుకునే ప్రయత్నం చేద్దాం. లేదు, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఈ పాపమే బాగుంది, ఈ సినిమా సీరియల్ చూడడమే బాగుంది, ఈ బూతులు మాటలు పెద్ద మాటలు మాట్లాడడమే, ఈ రంకలతనమే, ఈ గొడవలు పడ్డమే బాగుంది, ఇతరుల మీదకి నేను దాడి చేయడమే బాగుంది అని అనుకున్నాం అనుకో, సొదొమ మీదకి గొమొర్రా మీదకి వచ్చినట్టుగా దేవుని ఉగ్రత మన మీదకి కూడా రాబోతుంది. వాటిలో నుంచి తప్పించుకోవాలంటే పాపములో నివసించిన కాలం ఇంకా చాలు. దేవుని అడుగుదాం, ప్రభా నేను కూడా నీ కొరకు వ్యతిరేకంగా జీవించాను, ఇక నుంచైనా గతించిన కాలాన్ని విడిచిపెడతాను ప్రభా, నేను తిరిగిన కాలాన్ని విడిచి నీ వైపు తిరుగుతాను ప్రభా అని అడిగే ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర మనం అడిగి పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనము విశ్వాసముతో అంగీకరించే ప్రయత్నం చేద్దాం. గతంలో నేను కూడా ఎన్నో పాపాలు చేశాను ప్రభా, నేను కూడా ఎంతో వ్యతిరేకంగా జీవించాను ప్రభా, నేను కూడా దుర్మార్గంగా జీవించాను ప్రభా, గతంలో నేను కూడా బూతులు మాట్లాడాను, నేను కూడా పెద్ద మాటలు మాట్లాడాను, సినిమాలు సీరియళ్ళు చూస్తూ సమయాన్ని వృధా చేసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ప్రభా. ఇదిగో పూర్వము చేసిన ప్రతి కార్యమును ప్రతి హేయ క్రియను విడిచిపెడతాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకుందాం. అన్యుల చుట్టూ తిరుగుతూ వైద్యుల చుట్టూ తిరుగుతూ అలిసిపోయాను ప్రభా, ఇకనైనా నీ వైపు తిరుగుతాను, నీ తట్టు తిరుగుతాను ప్రభా అంటూ ఒక తీర్మానం తీసుకుందాం. ఇదిగో అన్యుల దగ్గర నివాసం చేస్తున్నాను ప్రభా, పాపులతో సహవాసం చేస్తున్నాను, దొంగలతో దుర్మార్గులతో అక్రమాకారులతో సహవాసం చేస్తున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభా. ఇకనైనా వారి దగ్గర నివసించకుండా, వారితో సహవాసం చేయకుండా నీ వైపు తిరుగుతాను ప్రభా, నీ సన్నిధికి వస్తాను ప్రభా అంటూ పశ్చాత్తాపడి ఒక తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్య సందేశం కొరకై మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి పంచుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివార దినాన తండ్రి సంఘముగా తండ్రి నీ సన్నిధానంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఉదయం మొదలుకొని తండ్రి మధ్యాహ్న కాల సమయం వరకునైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి నీ దైవదాసునైనా నీ పక్షులను నిలబెట్టుకొని మాకందరికను తండ్రి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తనకిచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా వాక్యాన్ని విన్నటువంటి వారందరి హృదయాలలోకి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగానైనా జీవించడానికినైనా ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నీ తండ్రి అలాంటి సామర్థ్యమును తండ్రి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా మేము చేసినటువంటి హేయ క్రియలన్నిటికీనైనా ఇదిగో తండ్రి మీరునైనా గతించిన కాలము చాలని నీ వాక్యం ద్వారా తండ్రి మా అందరితోనూ సూటిగాను స్పష్టంగాను తండ్రి మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి మా జీవితాలలోనైనా అలాంటి హేయ క్రియలన్నిటినీ తండ్రి మేము విసర్జించుకోవడానికినైనా మాకును తండ్రి అలాంటి శక్తిని సామర్థ్యమును దేవా
మీరు మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి మైక్ శబ్దం ద్వారానైనా ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల్లో కూడా నేను చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా యేసయ్య జీవించడానికి నైనా వారికి అలాంటి సామర్థ్యం తండ్రి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ముందున్న కార్యక్రమంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవమని నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.